పోలీసులు గంజాయి మత్తులో ఉన్నటువంటి యువకుల చేత చాలా తీవ్రంగా గాయపడ్డారు అండ్ వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు, ఆ నిందితులు కూడా అదుపులోకి తీసుకున్నారు. సో స్క్రూ డ్రైవర్తో దాడి చేశాడు. ఇక్కడ పోలీసులపైకి కుక్కని ఉసిగొలిపారు నిందితులు. ఈ ఘటనలో ఎస్ఐ కానిస్టేబుల్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. 4 ఏళ్లుగా ఈ గంజాయి వ్యాపారం కొనసాగుతుంది. ఏపీకి చెందినటువంటి దుర్గా ప్రసాద్, కమలాకర్, కిరణ్ ఈ ముగ్గురు కూడా నిందితులు. పాడేరుకు చెందినటువంటి ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే బిల్డింగ్ పైకి ఎక్కి ఈ నిందితులు పోలీసులకు పరారయ్యేందుకు బిల్డింగ్ పైకి ఎక్కారు. అండ్ మరోవైపు పోలీసులకు డబ్బులు మద్యం ఇచ్చారంటూ సెల్ఫీ వీడియో కూడా పోస్ట్ చేశారు. ఓ వృద్ధురాలి ఫోన్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశారు. బిల్డింగ్ పై నుంచి దూకడంతో కిరణ్ అనేటువంటి ఓ గంజాయి మత్తులో ఉన్న యువకుడి కాలు కూడా విరిగింది. గాయాలైనా కూడా ఆగకుండా పారిపోయే ప్రయత్నం చేశారు. గాయాలతో పారిపోతున్నటువంటి కిరణ్ని పట్టుకున్నారు పోలీసులు. ఇక ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసింది ఈగల్ టీం. విచారణలో కీలక విషయాలు చెప్పారు నిందితులు పోలీసులతో లింకులున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఓ ఎస్ఐ 5 కానిస్టేబుల్తో ఈ ముఠాకి లింకులు ఉన్నాయంట. ఈగల్ పోలీసుల దాడికి ముందు నిందితులు ఇంటికి వెళ్లారు ఓ కానిస్టేబుల్. ఏ రకంగా ఇది సర్చ్ ఆపరేషన్ జరగబోతోందో ఈ సమాచారాన్ని ముందుగానే ఆ ముఠాకి చేరవేశారు ఆ పోలీస్ కానిస్టేబుల్. నిందితుల ఇంట్లో మద్యం పార్టీలో కూడా ఓ ఎస్ఐ మరికొంతమంది కానిస్టేబుల్ కూడా పాల్గొన్నారంట. నిందితుల ఇంట్లో మ్యాన్ ప్యాక్ మరిచిపోయారు ఓ ఎస్ఐ. ఈగల్ టీం దాడిలో ఇప్పుడు ఆ మ్యాన్ ప్యాక్ దొరికింది. మ్యాన్ ప్యాక్ మరిచిపోయినటువంటి ఎస్ఐ 2 రోజుల క్రితమే బదిలీ కూడా అయిపోయాడు. బాలనగర్లోనే ఇంట్లో గంజాయి అడ్డాగా మార్చుకుంది ఈ ముఠ. నిందితుల ఇంట్లో సోదాలు సుమారుగా 14.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒక ఎయిర్ గన్ కూడా స్వాధీనమైంది. 2022 నుంచి కూడా ఈ గంజాయిని వ్యాపారంగా మరుచుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సో ప్రస్తుతానికి ఓ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ గాయాలయ్యే విజువల్స్ మనం చూస్తున్నాం. కొంత ఉద్రిక్తత వాతావరణం మధ్యలోనే ఆ చేసింగ్ జరిగింది. సినీ ఫక్కీలోనే ఈ చేసింగ్ జరిగింది. సో పోలీసులు అక్కడికి వెళ్లే లోపుగానే ఓ కానిస్టేబుల్ ముందస్తుగా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఒక ఎస్ఐ ఎవరైతే వీళ్ళతో కుమ్మక్క అయిపోయాడని బదిలీ అయిన తర్వాత కొత్తగా వచ్చిన ఎస్ఐ సర్చ్ ఆపరేషన్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ని ఓ కానిస్టేబుల్ ముందుగానే చేరవేయడం, అక్కడ వెళ్లేలోగా ఓ స్క్రూ డ్రైవర్తో పోలీసుల పైన దాడి చేసేందుకు ప్రయత్నం చేయడం, అందులో ఒక యువకుడి కాలు కూడా విరిగిపోవడం, ఒక వృద్ధురాల దగ్గర నుంచి ఫోన్ లాక్కొని పరిగెడుతుండగా పోలీసులు చేజ్ చేసి పట్టుకోవడం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఏం జరిగింది అసలు? పోలీసులే గంజాయి మత్తులో ఉన్నటువంటి యువకులతో కుమ్మక్కవడం ఎలా చూడాలి? సురేష్ అందిస్తారు. సురేష్, పోలీసులే ఈ గంజాయి మత్తులో ఉన్నటువంటి యువకులతో కుమ్మక్క అయిపోవడం, వారికి సమాచారం ఇవ్వడం ఎలా చూడాలి? ఏ స్థాయిలో జరుగుతుంది దందా? థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే గంజాయి బ్యాచ్ గత బాలనగర్లో ఏదైతే మనం చూసామో, ఏపీకి చెందిన దుర్గా ప్రసాద్, కమలాకర్, కిరణ్ ముగ్గురు పాడేరుకు చెందిన అన్నదమ్ములు. వీళ్ళు గత కొన్ని ఏళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్ చేసుకుని ఎవరైతే గంజాయి కావాలనుకుంటున్నారో వాళ్ళకు వాట్సాప్ వేయక వాళ్ళకి గంజాయి కూడా సలహా చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అక్కడ లోకల్ పిఎస్ పరిధిలో, బాలనగర్ పిఎస్ పరిధిలో ఒక ఎస్ఐతో పాటు 5 కానిస్టేబుల్ కూడా ఆ గంజాయి బ్యాచ్ కి కొద్ది కాలంగా సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఒక పార్టీ కూడా చేసుకున్నారు. ఏదైతే ఈగల్ టీం, రేవంత్ రెడ్డి సర్కారీ గంజాయి కానీ లేకపోతే మార్కెట్ వ్యాలీకి సంబంధించి ఒక ఈగల్ టీం తీసుకొచ్చింది. సో ఈగల్ టీం దాడి చేస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా కొద్దిసేపట్లో దాడి చేస్తుందన్న ఇన్ఫర్మేషన్ కూడా సదరు కానిస్టేబుల్స్ ఆ బ్యాచ్ కి ఇవ్వడం, ఆ బ్యాచ్ వెంటనే అలర్ట్ అవ్వడం. ఏదైతే ఈగల్ సంబంధించిన టీం దాడి చేసినప్పుడు వాళ్ళ మీద సినీ తరహాలో, మనం సినిమాల్లో చూస్తున్నాము, పోలీస్ వర్సెస్ గుండాలు ఫైటింగ్ లాగా వాళ్ళు పరిగెత్తడం, పోలీసులు వాళ్ళు వెంబడిపడడం. సో దానికి సంబంధించి ఒక స్క్రూ డ్రైవర్ కూడా పోలీసుల మీద దాడి చేయడం, దానికి సంబంధించి ఒక ఎస్ఐ కూడా గాయాలైనాయి. అంటే ఆ గంజాయిని అరకట్టాల్సిన పోలీసులే గంజాయి బ్యాచ్ కి సపోర్ట్ చేయడం అయితే చాలా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. సో గంజాయిని అరకట్టాల్సిన పోలీసులే గంజాయి బ్యాచ్ తో చందాలు వేసుకొని, అంటే వాళ్ళ వాడల కోసం గంజాయి బ్యాచ్ కూడా ఏదైతే పోలీసులు సహకరించడం, ఉన్నతాధికారులు ఇప్పటికీ చాలా సీరియస్ అయ్యారు. ఏదైతే ఆ ఎస్ఐతో పాటు 5 కానిస్టేబుల్ ఉన్నారో ఆ ఎస్ఐ 2 రోజుల క్రితమే ఆరంభించి వేరే ఆ పోలీస్ స్టేషన్ కూడా బదిలీ అయ్యారు. సో ఈగల్ టీం ఒక పక్కన గంజాయికి సంబంధించి రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా సంబంధించి అరికట్టాలని చెప్పేసి ఎక్కడికక్కడ దాడి చేస్తుంటే, సొంత డిపార్ట్మెంట్ లోనే ఇలాంటి కొంత అధికారుల వల్ల డిపార్ట్మెంట్ పరుగుతో పాటు అటు గంజాయి బ్యాచ్ లకు ఏదైతే గంజాయి అడ్డాగా మారుతారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఏదైతే కూడా వాళ్ళు పోలీసులు సినీ పక్కలో చేంజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది.
సో ముగ్గురు నిందితులు కూడా చాలా విస్మయమైన విషయాలు కూడా చెప్పడం జరిగింది. సో ఒక పోలీసు మాకు సహకరిస్తున్నారని చెప్పడంతో అధికారులు ముక్కులో వేరేసుకున్న పరిస్థితి. సో ఎస్ఐతో పాటు 5 కానిస్టేబుల్ కూడా లింకులు ఉండడంతో ఈగల్ పోలీసుల దాడికి ముందే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు దానికి తగ్గట్టు ఆ దాడికి ప్రతిదాడి కూడా చేయడం. సో ఒక పెద్ద సినీ ఫట్లో ఎట్టకెళ్ళకరే ఆ నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత కూడా పెద్ద ఎత్తున గంజాయి కూడా వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. సో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఏదైతే లింక్ అమటాతో లింక్ ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హైదరాబాద్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఆదేశించడం జరిగింది. సో ఈగల్ టీం దాడిలో దొరికిన తర్వాత ఏదైతే మ్యాన్ ప్యాక్ కూడా ఒక పోలీసులు కమ్యూనికేషన్ కోసం ఒక మ్యాన్ ప్యాక్ యూజ్ చేస్తుంటా ఉంటారు. సో ఆ ఈగల్ టీం దాడిలో వాళ్ళకి ఆ పోలీసు డిపార్ట్మెంట్ చెందిన మ్యాన్ ప్యాక్ దొరికిందంటే కొద్దిసేపు దొరికింది. అంటే దాడి జరిగిన కొద్దిసేపటి క్రితం వాళ్ళు పార్టీ చేసుకున్నారు. 5 కానిస్టేబుల్తో పాటు ఆ 3 అన్నదమ్ములు ఏదైతే గంజాయి సరఫరా చేస్తున్నారు వాళ్ళతో ఆ పార్టీ చేసుకోవడం కూడా ఉన్నతాధికారులకు సంబంధించి ఒక షాక్ అయితే లభించిందని చెప్పుకోవచ్చు. సో దాంతో పాటు ఒక ఎయిర్ గన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. 2020 నుంచి వీళ్ళు వాట్సాప్ వేదికగా ఏదైతే మొత్తం యువకుల్ని గంజాయికి అలవాటు చేసే విధంగా అయితే పెద్ద ఎత్తున వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. సో వైపు ఈగల్ టీం దాడులు చేయడంతో పాటు దాడులు చేస్తుంటే మరో పక్కన సొంత డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులే వాళ్ళకు సపోర్ట్ చేయడం మాత్రం చాలా తీవ్రంగా కాల్చివేస్తున్న విషయం అని చెప్పొచ్చు. బట్ పోలీసులు వాళ్ళతో కుమ్మక్క అయిపోయారు అని అంటే ఇంత పెద్ద మొత్తంలో జరుగుతుంది ఇదంతా. పాడేరు నుంచి తీసుకొస్తున్నారంటే ఇంత పెద్ద లీగల్ టీమ్స్ ఉన్నాయి, చెక్ పోస్టులు ఉంటాయి, ఎలా తీసుకురాగలుగుతున్నారు? వీళ్ళలో ఎంత మేర పోలీస్ సహాయ సహకారంలో ఎంత పెద్ద మొత్తంలో ఈ డబ్బులు చేతులు మారుతున్నాయి? నిజానికి మీరు అన్నట్టు ఇటు ఏపీ కానీ ఒడిశా బార్డర్ నుంచి వాళ్ళు గత 4 ఏళ్లుగా ఈ దందా అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ బాలనగర్ పిఎస్ పరిధిలోనే ఈ పోలీసులు సహకరించారా లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు, టోటల్ ఏదైతే మనకు చెక్ పోస్ట్ ఉంటాయో ఆ చెక్ పోస్ట్ కాడ ఇంకెవరైనా సహకరించారా దానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే కూపీ లాగుతున్న ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో క్రియేట్ చేశారో ఆ వాట్సాప్ గ్రూప్ లో సంబంధించి మొత్తం 208 మంది ఆ గంజాయి కొనుగోలు ఎవరైతే వాళ్ళు 208 మంది కొనుగోలు చేశారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తీసుకున్నారు. దాంట్లో 100 మందికి అదుపులోకి తీసుకుంటే 100 మందికి టెస్ట్ చేస్తే దాదాపు 72 మందికి పాజిటివ్ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే గంజాయి ఎట్లా రాష్ట్రంలో విస్తరిస్తున్నదానికి చాలా చిన్న ఉదాహరణ చెప్పవచ్చు. సో పెద్ద ఎత్తున గంజాయికి సంబంధించి కానీ మాదక ద్రవ్యాలకు సంబంధించి కానీ రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతుంది. చాలా కాలంగా అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్న గంజాయి సేవించి చాలా వరకు మర్డర్స్ కానీ లేకపోతే క్రైమ్ రేట్ కూడా చాలా వరకు పెరిగిందని చెప్పేసి ఇటు ప్రతిపక్ష ఆరోపించిన నేపథ్యంలో డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులే సహకరించడం అనేది మాత్రం నిజంగా అసలు పోలీసులకైతే షాక్ అయిన పరిస్థితి. సో పైపున ఈగల్ టీం దాడులు చేస్తుంటే సొంత డిపార్ట్మెంట్ లోనే ఆ గంజాయి బ్యాచ్ కానీ లేకపోతే గంజాయి అక్రమరాలకు సంబంధించి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఇంకా బయటికి ఎట్లా ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టలేరు అన్నట్టు ఏదో రోజు పట్టుబడతారు. బట్ ఈ పట్టుబడిలో మాత్రం చాలా మంది యువకులు ఈ గంజాయికి బానిసలుగా మారుతున్నారు అనేది అయితే మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో గంజాయి వ్యవహారం పాడేరు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఒక 3 యువకులు అందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన అన్నదమ్ములు. సో వాళ్ళతో పోలీసులు కూడా కుమ్మక్కయ్యారట. మొదటి వరకు ఒక ఎస్ఐగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనే కుమ్మక్కైపోయి వారితో పాటుగా ఉండడం కాకుండా ఏకంగా వాళ్ళతో పాటు మద్యం సేవించి పార్టీలో ఉండి అక్కడ మ్యాన్ ప్యాక్ను మర్చిపోయి వచ్చాడంట. ఆ పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వగానే మరుసటి రోజు కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐ ఈ రైడ్స్ చేస్తూ ఉండగా ముందుగానే ఇన్ఫర్మేషన్ కూడా ఆ యొక్క టీంకి ఆ యువకులకి పాస్ చేశారు ఒక కానిస్టేబుల్. 40 బృందాలతో ఈగల్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ముఠా సెల్ ఫోన్లో ఈ ముఠాకు సంబంధించిన సెల్ ఫోన్లో 203 మంది గంజాయి కొనుగోలు చేసిన కొనుగోలుదారుల వివరాలు కూడా ఉన్నాయట. 100 మంది అదుపులోకి తీసుకున్నారు, డ్రగ్ టెస్టులు చేశారు. 100 మందిలో 72 మందికి పాజిటివ్ వచ్చింది. సో ప్రెసెంట్ ఈ అంశం పోలీసులే కుమ్మక్కయ్యారు గంజాయి ముఠాతో అనే అంశం సెన్సేషన్ గా మారింది. చిన్న సింపుల్ అంతే. దీంతో పోతుంది సార్ స్క్రూ డ్రైవర్ అనుకుంటా. చిన్న సింపుల్ అంతే.